నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి జాతకులు ఏ రాశి వాళ్ళను పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది, ఈ రాశి వ్యక్తులకు ఏ రాశి వాళ్ళను పెళ్లి చేసుకుంటే కలిసి రాదు అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 4 పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ తులారాశికి చెందిన వ్యక్తులు. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులలో తులారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళను పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి విషయాలను చూసినట్లయితే గనుక ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ముందుగా చిత్తా నక్షత్రం వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే ముందు వాళ్ళ మైండ్ సెట్ అనేది కలవాలి. అయితే వాళ్ళ మైండ్ సెట్ అనేది మ్యాచ్ అవ్వడానికి చిత్తా నక్షత్రంతో ఏ నక్షత్రం అనేది మ్యాచ్ అవుతుంది అనేటటువంటి విషయాలను చూసినట్లయితే కనుక చంద్రుడు మనస్కారకుడు. మనస్సు కలిస్తేనే ఇద్దరు బాగుంటారు. అయితే చిత్తా నక్షత్రం ప్లస్ అశ్విని నక్షత్రం చూసినట్లయితే వీళ్ళకు బాగా మ్యాచ్ అవుతుంది. ఇక అదేవిధంగా చిత్తా నక్షత్రం ప్లస్ భరణి నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా మ్యాచ్ అవుతుంది. ఇంకా కృత్తిక నక్షత్రంతో చూస్తే బాగానే మ్యాచ్ అవుతుంది. అయితే తెలియని ఏదో ఒక ఈగో అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇదైతే అంత పెద్దగా ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. చిత్తా ప్లస్ రోహిణి చూస్తే వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి అట్రాక్షన్ అనేది ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య పొజెసివ్నెస్ అనేది కలిగి ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకొకళ్ళని చూస్తే తట్టుకోలేని అట్రాక్షన్ అనేది వీళ్ళ మధ్య ఉంటుంది. వీళ్లకు ఒకరికొకరు బాగా ప్రేమించుకుంటారు. ఇక చిత్తా ప్లస్ మృగశిర చూస్తే వీళ్లకు మ్యాచ్ అవుతుంది. కానీ ఇద్దరి మధ్య ఏదో తెలియని ఈగోస్ అనేవి ఉంటాయి. అయితే చిత్తా ప్లస్ ఆరుద్ర మాత్రం చేసుకోకూడదు. తులారాశిలోని చిత్తా నక్షత్రం వారికి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇక చిత్తా ప్లస్ పునర్వస చూస్తే బాగానే మ్యాచ్ అవుతుంది. చిత్తా ప్లస్ పుష్యమి మ్యాచ్ కాదు. అంటే తులారాశి ఇంకా కర్కటక రాశిలోని పుష్యమికి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాదు. ఇది పాయింట్స్ విషయం కాదు, మైండ్ సెట్ మ్యాచ్ అయ్యే విషయం గురించి గుర్తుంచుకోవాలి. మళ్ళీ చిత్తా ప్లస్ ఆశ్లేష మ్యాచ్ కాదు, గొడవలు వస్తాయి. మరలా చిత్తా టు మఖ యావరేజ్గా ఉంటుంది. చిత్తా టు పుబ్బ బాగా మ్యాచ్ అవుతుంది. ఇక చిత్తా టు ఉత్తర పర్లేదు. చిత్తా టు హస్త కూడా బాగానే మ్యాచ్ అవుతుంది. చిత్తా టు చిత్తా అంటే రెండు ఒకే నక్షత్రాలు అయితే ఇక్కడ సేమ్ నక్షత్రం ఉంటే కనుక ఒక రూల్ పాటించాల్సి ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళ చార్ట్స్ తీసుకొని అది ఏకనాడి అవుతుంది. కాబట్టి ఇద్దరికి పంచమాధిపతి రవి గురువులు ఎలా ఉన్నారు, సప్తాంశమ చక్రంలో పంచమాధిపతులు ఉన్న రాష్ట్రాధిపతులు ఎలా ఉన్నారు, దానికి ఉన్న దృష్టిలు ఎలా ఉంటాయి అనేటటువంటి పూర్తి వివరాలను సక్రమంగా పరిశీలించి వాటిని చూసిన తర్వాతనే మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు ఫైరింగ్ నేచర్ ఉన్నటువంటి నక్షత్రాలు. అవి స్పాయిల్ అయ్యాయి అనుకోండి, ఇద్దరు ఖచ్చితంగా గొడవ పడుతూనే ఉంటారు. 99% అయితే చేసుకోకపోవటమే మంచిది. మిగతా 1% మాత్రం తప్పదు అన్నటువంటి పరిస్థితిలో మాత్రమే ఉంటే గనుక బాగా పరిశీలించుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకున్న తర్వాతనే వివాహం చేసుకోవాలి. ఇక చిత్తా ప్లస్ స్వాతి కూడా చేయొద్దు. వీళ్ళిద్దరికీ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక చిత్తా టు విశాఖ చేయొచ్చు, చిత్తా టు అనురాధ చేయకూడదు, చిత్తా టు జ్యేష్ఠ చేయకూడదు. అంటే మైండ్ సెట్స్ అనేవి మ్యాచ్ కావు వీళ్ళకి. చిత్తా ప్లస్ మూల పర్లేదు, చిత్తా ప్లస్ పూర్వాషాఢ చాలా బాగుంటుంది, చిత్తా ప్లస్ ఉత్తరాషాఢ కూడా బాగానే ఉంటుంది. కానీ ఏదో తెలియని ఈగోస్ అనేవి వీళ్ళ మధ్య ఉంటాయి. కొంచెం ఫైరింగ్ నేచర్ ఉంటాయి. చిత్తా ప్లస్ శ్రవణం బాగానే మ్యాచ్ అవుతుంది. చిత్తా ప్లస్ ధనిష్ట అంత బాగుండదు. మళ్ళీ చిత్తా ప్లస్ శతభిషం చేయకూడదు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మైండ్ సెట్ అనేది మ్యాచ్ కాదు. అంటే ఎంతసేపు గొడవలు పడుతూనే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ మ్యాచ్ కాదు. ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి వీళ్ళకి. అయితే ఒకవేళ వీళ్ళకు కనుక వివాహం జరిగి ఉంటే కనుక అసలు అలా ఎందుకు జరిగింది అంటే కనుక వీళ్ళు పూర్వజన్మలో కొన్ని కర్మలో అలాగే ఉండిపోయి ఉంటాయి. వాటిని పూర్తి చేయడం కోసం మళ్ళీ వీళ్ళు వివాహం అయితే చేసుకుంటూ ఉంటారు. అది
పూర్వజన్మ సుకృతం. ఇక చిత్తా టు పూర్వభద్ర మ్యాచ్ అవుతుంది. అలాగే తులారాశికి మీనరాశికి మ్యాచ్ కావు. అంటే ఉత్తరభద్ర ఇంకా రేవతి మ్యాచ్ కావు. మళ్ళీ పూర్వభద్ర 4వ పాదం ఓకే, కానీ ఉత్తర రేవతి మ్యాచ్ అవ్వవు. ఈ చిత్త నక్షత్రం తులారాశి వారిలో ఈ రాశులలోని నక్షత్రాలతో వివాహం చేసుకోవద్దు, మిగతా వాటితో చేసుకోవచ్చు. చూసారు కదా, తులారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే వీళ్ళ మైండ్ సెట్ అనేది మ్యాచ్ అవుతుందో అనేది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్